చూడండి ఎంతెంత గడ్డలు ఊరినాను. బాగా ఊరినాయి పెద్ద గడ్డలు. చిన్న ముక్కలుగా అయితే తరిగి పెట్టుకున్నాను. ఎర్రగడ్డ పలుకులు, కారం బాగా పట్టేటట్టు. ఏం కథ పట్టుకొని నిలబడుకోనండవా? గడ్డలు వాడాలా? ఏం గడ్డలా? ముందు నిమ్మ చెట్టుకి నీళ్ళు పట్టిన నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. పాదికి నిమ్మ చెట్టుకి నీళ్ళు పట్టేది నేనే, నిమ్మకాయలు తినేది నేనే ఆయన ఆడుకునేటప్పుడు పిల్లకాయలతో. నిమ్మ చెట్టుకి నీళ్ళు పట్టి నేనే దాగా అని ఏదో ఆడుకునేది. ఏమన్నా మీకు గుర్తుంటే తెలియజేయండి, నాకైతే తెలియలేదు, మర్చిపోవడం. బాగా పడితే కదా పాటన నా చేత లేదో చూస్తాం. లోగా వెళ్ళిపోవడం గడ్డ పైన లేదు, చెమ్మలేక లోగా వెళ్ళింది గడ్డ. తెగిపోయింది. ఏం తట్టుందని ఊర్లేక నీళ్ళు లేక బుడ్డగడ్డ సల్లంగా బుడ్డగడ్డ వేసి ఈ సైడ్ ఉంటాయి. ఇంకా ఈ సైడ్లో పడితే ఎటా తీసేయాలని. చూడండి ఎంతెంత గడ్డలు ఊరినాను. నీళ్ళు గడ్డకు పరిపోయినాయి గడ్డలు కాడ. నీళ్ళు పోస్తే నీళ్ళు గడ్డలు అయితే ఇవి వచ్చాయి. అంటే ఊరలేదు అనమాట కాయ. బాగా గడ్డ అయితే ఊరలేదు. కడగాలి వీటిని. నీళ్ళు పడుతున్నా బతుక గడ్డలు కడగదాం. గడ్డలన్నీ కడిగేసి చాలా ఎట్ట కడగతావు గడ్డలు. గడ్డలు ఎట్టాను లోడేది అటుడా. సరే ఏం చేస్తావు కనిపించకపోయాడా ఉండడం. బాగా నీరు పోస్తే ఇప్పుడు చేస్తే చూడకుండానే లోడేస్తుంటుంది. చూడకుంటే ఉండవే లేవని కదా కరిగిపోతుంది. సరే ఇప్పుడు దొరికినాయిలే. మట్టి అంతా కడిగేసుకొని నీట్గా బాగా కడగాలి ఉంటున్నాయి మట్టి. తెగిపోయినాయి కొన్ని. ఏం చేస్తున్నావు వాటినా? తాలింపు పెట్టాలి. తాలింపు పెట్టాలా? తాలింపు పెట్టా ఉంటుందో చూస్తాం. వీటిని శుభ్రంగా తరిగేసి అప్పుడు ఉడకబెట్టాలి. ఇప్పుడు చిన్నగా ముక్కలు కటింగ్ చేస్తాం. చిన్న ముక్కలు ఏర్లన్నీ తీసేసి బాగుండే ఎవరికి ముదిరిపోయినట్టుంది. అది లోగా ఏరు ఉంటుంది మధ్యలో ఏరుని కటింగ్. ఫస్ట్ చెట్టుకి బాగా ఊరినాయి పెద్ద గడ్డలు. ఫస్ట్ వేసిన దానికి ఇక ఆడించి కొమ్మలు వేసినా ఇక ఆడించి రావటంలా. చెట్లు పెద్ద చెట్లు ఏమో దానికి సరిగా నీళ్ళు గడిపోయిలా. మళ్ళీ గడ్డ భలే ఊరింది. చాలా గడ్డలు వచ్చాయి. అది అదృష్టం వచ్చినాయి. ఇవన్నీ రాల గడ్డలు బాగా. దోసేమో ఇటుతో ఉడకబెట్టుకొని తిన్నాము, తాలింపు చేసుకున్నాము. 3 వంటలు అయినాయి ఆ గడ్డతోనే. ఆ చెట్టు ఒక చెట్టుకి
బయట ఎండలు చూస్తే తీవ్రంగా ఉన్నాయి. ఎండలకి పనికి గడపోయేదానికి లేకుండా చేసేస్తున్నాయి ఎండలు. సాయంత్రం పూట పనులా నీళ్ళు చల్లాలి, చల్లగా ఉంటుంది. తెచ్చి నీళ్ళు చల్లాలి. నీళ్ళు ఎప్పుడు చల్లుతావు? నీళ్ళు ఎప్పుడు చల్లుతావు అంట. చల్లాలి. ఎండలు చూస్తే తీవ్రంగా ఉంటుండే. రాసి వచ్చేసింది. తీవ్రంగా ఉంటుందేనా? చెట్లు బాగా వాడిపోతాయి. ఎట్లా ఉడికిపోయినాయి, కాలుతున్నాయి. ఇలా పగులుడు వస్తే గడ్డ ఉడికిపోయినట్టు అనమాట. ఈ చల్లారే లోపల పొడి అయితే తయారు చేసుకుంటా. అందులోకి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ మెత్తగా పొడి అయితే దంచుకుంటా. పోసి మిరపకాయలు వాడిసినయ్యా పచ్చివే. పచ్చి కొడితేనే పొడి బాగుంటుంది. ఉప్పు వేసి దంచుకుంటే కదా మెదగతాయి బాగా. సరిపోతలేదా? సరిపోద్ది. ఉప్పు ద్వారా బాగా మెదిగిపోతుంది అన్నమాట. బాగా మెదిగిపోవాలి. ఉప్పు వేసేలేక తెల్లబాయలు తగినన్ని వేసుకోవాలి. తిరగమాటకి పక్కన దంచి పెట్టుకోవాలి. తిరగమాతకి ఏరేగా సపరేట్గా. పైన పుక్కంతా లాగేస్తుందా? తీసేసి సన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. బాగా ఉడికిపోవాలి, అందుకని బాగా వచ్చేస్తుంది. ఇలా పగుడు వస్తే బాగా ఉడికిపోయినట్టు అనమాట గడ్డ. చిన్న ముక్కలుగా అయితే తరిగి పెట్టుకున్నాను ఎర్రగడ్డ పలుకులు. పాత్ర అయితే వేడైన తర్వాత నూనె పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎర్రగడ్డ పలుకులు. ఇంత ముందుగా దంచుకు పెట్టుకున్న తెల్లబాయలు వేసుకోవాలన్నమాట. కరివేపాకు మంటలో ఒక 2, పసుపు కొంచెం, తరిగి పెట్టుకున్న కర్రపెండలం ముక్కలు, ఆరవేలగడ్డ ముక్కలు అంటాం మనం అంటారు. కొన్ని చోట్ల ఏమంటారో మాకు అది తెలియదు. కామెంట్లు అయితే తెలియజేయండి ఏమంటారో. ఇందాక మిరపకాయలు వేసుకున్నావు చూసుకొని వేసుకోవాలి, తగ్గించుకొని. కొంచెం వేస్తున్నాను.
మూత పెట్టి కాసేపు బాగా మగ్గించుకోవాలి. అరటికాయ తాలింపు వాసన వస్తుంది. అరటికాయ ముక్కలు ఉన్నట్లా ఇట్టే ఉంటాయి అరటికాయ ముక్కలు కూడా. ఇప్పుడు దంచి పెట్టుకున్న పొడి అయితే ఇందులో వేసేసుకుంటున్నా. బాగా కలిసేటట్టు కలిపెట్టేస్తా. బల వచ్చాయి ఎర్రగా ముక్కలు అయితే. ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలిపెట్టేసుకుని కాసేపు మూత అయితే పెట్టేస్తాను. రసంలోకి, ఆకుకూరలోకి, పచ్చట్లోకి నంచుకునే దానికైతే బాగా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా అయితే చేసుకుంటాను. వృధాగా ఉడకబెట్టుకొని తినుకోకుండా ఇలా కూరగాడ చేసుకొని తింటే మనకి అన్నంలోకి అన్నిటికి కలిసి వస్తుంది అన్నమాట. దోశ కూడా పోసుకొని తినచ్చు. దోశ అయితే పోసి ఉంది, ఛానళ్ళల్లో ఉండదు. ఆ వీడియో అయితే చూడండి. ఇదండి ఈరోజు వీడియో. కర్రపెండలం తాలింపు ఎంతమందికి ఇస్తామో కామెంట్ చేసి లైక్ చేయండి. మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్.